ఎప్పుడూ కూడా మిమ్మల్ని గౌరవించే వ్యక్తుల్నే ఎంచుకోండి. ఎందుకంటే ప్రేమ కన్నా గౌరవం చాలా ముఖ్యం. ఇక గౌరవం ఇచ్చే చోటే ప్రేమ ఉంటుంది. గడప దాటేస్తే కానీ అర్థం కాదు. నాన్న తిడుతున్న మాటల్లో దాగి ఉన్న ప్రేమ, అమ్మ వండుతున్న వంటల్లో దాగి ఉండే రుచి. అవునా? శత్రువుల ఇంటికెళ్ళి మంచినీళ్ళు తాగినా తప్పులేదు. కానీ మనల్ని చులకనగా చూసే మన బంధువుల ఇంట్లో పంచభక్ష పరమాన్నాలు పెట్టినా ముట్టకూడదు. గుర్తుంచుకోండి, పనికి మాలిన ప్రతి ఒక్కరి దగ్గర మన మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. మన అంతరాత్మకు మనమే సమాధానం చెప్పుకుంటే చాలు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, పరిగెత్తాల్సిన వయసులో పడుకుంటే పడుకునే వయసులో పరిగెత్తాల్సి వస్తుంది. అర్థమైందనుకుంటా. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. మొదలెట్టో ఒక 6 నెలలు బలంగా సాధన చేయి. తప్పకుండా అనుకున్నది సాధించి తీరుతారు. ధైర్యంగా ముందడుగు వేయండి. అంతా మంచి జరుగుతుంది. శత్రువులనేవారు ప్రత్యేకంగా ఉండరు. గతంలో మన సహాయం పొందిన వారే భవిష్యత్తులో మన శత్రువులుగా తయారవుతూ ఉంటారు కాదంటారా? ఏమీ తెలియని వయసే ఎంతో తేలిగ్గా ఉంటుంది. అన్నీ తెలిసొచ్చాకే జీవితం బరువెక్కుతుంది కాదంటారా? సంతోషంగా బ్రతకడం అంటే ఉదయం ఇష్టంతో నిద్ర లేవడం, రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడం. మనిషిని గెలవాలి అంటే డబ్బు కావాలి. మనసుని గెలవాలి అంటే ప్రేమ ఇంకా గౌరవం రెండూ కావాలి. మనిషి వెంట ఆకలి, ఆకలి వెంట డబ్బు, డబ్బు వెంట మనిషి. ఇదొక జగన్నాటకం కాదంటారా? పురుషుడి యొక్క జీవితాన్ని నాశనం చేసే స్త్రీకి గల 4 లక్షణాలు. మొదటిది, స్త్రీ అందానికి మగవాడు బానిస. ఆమె అందం మగవాడి యొక్క ప్రథమ శత్రువు. స్త్రీ యొక్క అందమే మగవాడి జీవితాన్ని నాశనం చేస్తుంది. రెండవది, స్త్రీ తన మాటే నెక్కాలని మాటి మాటికి అలిగి ఏడ్చి భర్తను ఒప్పించే స్త్రీల వల్ల పురుషుడు ఎంతగానో నాశనమవుతాడు. తన ఉనికిని తాను కోల్పోతాడు. స్త్రీకి ఉండే ఆ లక్షణం మగవాడిని ఎంతో కృంగతీస్తుంది. మూడవది, నోరు పెద్దదిగా చేసుకొని ప్రతి దానికి భర్తను నిందించే స్త్రీ. ఎటువంటి అలవాట్లు లేని మగవాడి జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. ఇక 4వది, పరాయి పురుషులతో లైంగిక సంబంధాన్ని పెట్టుకొని భర్తకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తూ ఆర్థికంగా దిగజారేలా చేస్తూ భర్త జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. గుర్తుంచుకోండి, మీ తెలివి అనేది అవతల వాడిని ఆకట్టుకోవాలే కానీ చిరాకు పెట్టకూడదు. అర్థమైందనుకుంటా. కాలం గడిచిపోతుందని బాధపడుతూ కూర్చోకో. ఉన్న సమయం తక్కువే, కానీ విజయం ఇచ్చే సంతృప్తి ఎంతో ఎక్కువ. లేచి ధైర్యంగా ముందుకు నడవండి. గట్టిగా అనుకుంటే జరగందంటూ ఏది ఉండదు. గుర్తుంచుకోండి, ఇతరులు చిన్న చూపు చూస్తున్నారని మనకు నచ్చిన పని చేయడం ఆపేస్తామా? చిన్నదో పెద్దదో, రేపు అదే మన విలువని పెంచుతుంది. దాని విజయమే అందరి నోళ్లను మూయిస్తుంది. దేనికి సిగ్గుపడకండి. గుర్తుంచుకోండి, ఒంటరిగా పోరాడేవాడికే ఓర్పు, బాధ్యతగా పోరాడేవాడికే బలాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు. ధైర్యంగా ఉండండి. గెలిచే సత్తా లేదా సాధించే సత్తా లేనివాడు మాత్రమే
గెలిచిన వాడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడు. గుర్తుంచుకోండి, అర్థం చేసుకోలేని వారితో వాదన, మనలో లోపాలను వెతికే వారి దగ్గర వివరణ, నిన్నుగా నమ్మేవారి దగ్గర నిరూపణ అనవసరం కదంటారా? మనసు అలాగే మేఘం, రెండు ఒకటే. మేఘం తనలోని పరువును మోయలేక వర్షంగా కురుస్తుంది. మనసు తనలోని వ్యధను మోయలేక కన్నీరుగా కురుస్తుంది. అవునా? వస్తువులే కాదు, ఆలోచనలు కూడా బరువైనవే. వాటి బరువు మోసేవాడికే తప్ప చూసేవాడికి ఎప్పటికీ తెలీదు కదంటారా? సంపద ఒక్క దెబ్బతో, అందం ఒక అనారోగ్యంతో, గౌరవం ఒక పొరపాటుతో మాయమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ విషయాల గురించి గర్వపడకండి. అర్థమైందనుకుంటా. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన ద్రవం కన్నీరు. ఇందులో 1% నీరు ఉంటుంది. ఇక మిగిలిన 99% అనుభూతే ఉంటుంది కదంటారా? సందేహానికి నివారణ లేదు, వ్యక్తిత్వానికి నిదర్శనం లేదు, మౌనాన్ని మించిన సాధనం లేదు, మాటల కంటే పదునైన బాణం మరొకటి లేదు కదంటారా? మీ జేబు నిండుగా ఉంటే మీ శత్రువులు కూడా మీ తప్పులను మన్నిస్తారు. అదే మీ జేబు ఖాళీగా ఉంటే మీ సోదరులు కూడా మీతో సరిగ్గా మాట్లాడరు. అవునా? మనిషి ఎంత ధనవంతుడైనా కష్టాలను అమ్ముకోలేడు, శాంతిని కొనలేడు. అర్థమైందనుకుంటా. క్లిష్ట పరిస్థితిలో సమయం, అలాగే వ్యక్తులు, ఈ 3 విషయాలు పుస్తకాల కంటే కూడా జీవితంలో మెరుగైన పాఠాలను నేర్పిస్తాయి. రూపాయి కూడా లేకుండా ఉండే మనిషి పేదవాడు కదా. ఒక కళ అంటూ లేనివాడా నిజమైన పేదవాడా? అసలు ఆశయమే లేనివాడా అసలైన పేదవాడా? గుర్తుంచుకోండి. మీరు నరకాన్ని చూడాలి అనుకుంటే నిరుద్యోగులుగా మారండి. నరకం ఎక్కడి నుండో కాదు, మన ఇంటి నుండే ప్రారంభమవుతుంది కదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి.